అంటే ఇప్పుడు ఏమవుతుందంటే భారతీయ పురాణాలను టచ్ చేస్తూ చివరిలో డివోషనల్ టచ్ ఇవ్వటం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. అంటే సినిమా ఒక బాక్స్ ఆఫీస్ కమర్షియల్ ఫార్ములా అయిపోయింది. సో ఈ సినిమాలో శివుడి క్యారెక్టర్ కానీ ఆ జటాధుని లింక్ చేయటం కానీ ఎంతవరకు మీనింగ్ఫుల్గా ఉండబోతుంది? వెరీ మీనింగ్ఫుల్ అండి. ఇప్పుడు ఏదో బయట ట్రెండ్ నడుస్తుందని పెట్టింది అయితే కాదు. ఈ సినిమాలో మనం ఏంటంటే ఏదో కొత్తగా తీసుకొచ్చి శివుడిని చూపించేసి కొత్త స్టోరీ అనేది కాదు. మనం ఆల్రెడీ రియల్ స్టోరీస్, రియల్గా నమ్మిన విషయాలు, అరుణాచలం గురించి అని కానీ, శివుడి గురించి కొన్ని కథలు అని కానీ, సో దాన్ని ఇప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉందంటే ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ మనకి శివుడి దగ్గర నుంచి కథల నుంచి వచ్చింది సొల్యూషన్. సో అది యూజ్ చేసి చేసాం. ఎక్కడ మా ఫోర్స్డ్గా అయితే అనిపించదు, మీకు ఫోర్స్డ్గా అనిపించదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ మనకు తెలిసిన కథల్ని, ఇప్పుడు మన కార్తికేయ 2లో చూస్తే కృష్ణుడి గురించి ఒక సీన్ ఉంటుంది. మనకు తెలిసిన కథని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేశారు అది చెప్తూ. సో అట్లాగే శివుడి గురించి మనకు తెలిసిన కథల్ని, మనకు తెలిసిన టెంపుల్స్ గురించి, ఆ టెంపుల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగా స్టార్ట్ చేశారు, అరుణాచలం గురించి కానీ, సో అట్లాంటి దాన్ని తీసుకొని ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఒక ప్రాబ్లంకి. అంటే ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎలాంటి, అంటే ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత రెండే ఫార్ములా, ఒకటి ఎంటర్టైన్మెంట్ లేదంటే ఎక్స్పీరియన్స్. ఈ సినిమా ఎలాంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది ఆడియన్స్? చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇట్ విల్ నాట్ బి అ రెగ్యులర్ ఫిల్మ్ లాగా. అంటే ఇన్ ఎవ్రీ కాంటెస్ట్ కథ వైజ్ ఇట్స్ వెరీ టైట్ స్క్రిప్ట్. ఎక్కడ ఒక ఫిల్లింగ్ సీను, ఇది నా ఓకే నెక్స్ట్ కానీ సీన్ కోసం ఒక ట్రావెల్ చేశారు అది ఉండదు. ఎవ్రీ సీన్ ఈజ్ ఆన్ పర్పస్. ఎక్కడ ఫోర్స్డ్గా ఎక్కడ అట్లా ఉండదు. అంటే ప్లస్ ఇది ఒక ఈ క్వశ్చన్ ఏంటి అసలు, ఐ జస్ట్ మిస్డ్ ఇట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో బేసికలీ దెర్ ఇస్ నో ఫిల్లింగ్ సీన్ అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఈ సినిమాలో చూసినా సరే రెగ్యులర్ ఫాలో అవ్వలేదు అసలు ఎక్కడ. ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే ఒక సీన్ ఉందంటే కనుక ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు చెప్పాలి అని ఉంటుంది. కానీ ఈ సినిమాలో చూస్తే సెకండ్ హాఫ్లో చూస్తే 2 సీన్స్ ఉంటాయి. మొత్తం కలిపి 9 సీన్లే సెకండ్ హాఫ్. ఆ 2 సీన్లు ఏంటంటే 15 నిమిషాలు ఉంటుంది ఒక్కొక్క సీన్. బట్ కానీ మీకు ఎక్కడా బోర్ కొట్టదు. దిర్ విల్ బి హై ఎవ్రీ ఒక 1 మినిట్కి ఇంకొక స్టెప్ హై వెళ్తూ ఉంటుంది దానిలో. సో చాలా ఇంటెన్స్గా ఉంటుంది, ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఒక రెగ్యులర్ ఫిల్మ్ చూసా అన్న ఫీలింగ్ అయితే రాదనుకుంటున్నాను. అంటే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ కమర్షియాలిటీ ఈ సినిమాతో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సైడ్ నుంచి నేను నా వంతు కృషి చేశాను. అండ్ ఇట్స్ గాట్ ఆల్ ద ఎలిమెంట్స్ టు బీ ఎ వెరీ బిగ్ హిట్. అంటే ఇది పాన్ ఇండియా అపియరెన్స్ ఉన్న సినిమా, కానీ తెలుగు హిందీకే పరిమితం చేశారు ఎందుకని సార్? అంటే తర్వాత ఏమైనా రిలీజ్ చేసే ప్లాన్ ఉందా మిగతా లాంగ్వేజ్ తర్వాత? నాట్ ఐ మీన్ ప్రస్తుతానికి ఇట్స్ ప్రొడ్యూసర్స్ కాల్, హిందీ తెలుగు జనరేట్. హిందీలో నేను ఒక సినిమా చేశాను. సోనాక్షి ఆల్రెడీ ఉన్నారు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ తెలుగులో సోనాక్షి గారు కూడా అంటే లింగానో ఫిల్మ్ చేశారు. అండ్ షీఈస్ నోన్ ఎవ్రీవేర్. సో ఇనీషియలీ వీఆర్ స్టార్టింగ్ విత్ తెలుగు అండ్ హిందీ సైమిల్టేనియస్లీ. బేస్డ్ ఆన్ ద రన్ వీ కెన్ 1 వీక్లో వేరే లాంగ్వేజ్లో కూడా చేసుకోవచ్చు. దట్స్ వాట్ వోంట్ బి ఎన్ ఇష్యూ. సార్ ఈ ట్రైలర్ మహేష్ బాబు గారు రిలీజ్ చేశారు కదా, మహేష్ బాబు గారికి తెలుసా సార్ ఈ కథ కానీ ఇలాంటి సబ్జెక్ట్ అని? ఇదేనా రఫ్గా ఒక చెప్పాను అంతేగాని ట్రైలర్ చూసి దాన్ని ఇంకా క్లియర్ పిక్చర్ అర్థమైపోద్ది. ఇట్స్ వెరీ క్లియర్గా సినిమాలో ఏముంటుందో దాన్నే పోర్ట్రేట్ చేసాం. వీ డిడ్ంట్ ట్రై టు ఒక ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం పెట్టిన ఎలిమెంట్స్ ఏమీ లేదు. కానీ అట్ ద సేమ్ టైం మొత్తం కథ రివీల్ చేసాం అనుకుంటున్నారు. కానీ ఆ కథకి దే విల్ గెట్ స్టిల్ హ్యావ్ ఎ ఫ్రెష్ ఫీలింగ్ వైల్ వాచింగ్ ఇట్. ఏ చెప్పాం బి చెప్పాం, కానీ A to B ఎలా వెళ్తుంది అనేది అది చూసినప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ జటాధరణ సినిమాని ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి రావాలి, వాళ్ళు ఏ మైండ్ సెట్లో వచ్చి చూడాలి సార్ ఈ సినిమాని? ఒక ఫ్రెష్ కథ, అంటే మనకు తెలిసిన చందమామ కథల్లో నుంచి అల్లిన స్క్రిప్ట్. అంటే లంక బిందులు, గుప్త నిధులు, దాన్ని ఓ బంధనాలు వేసి ఒక పిశాచి కాపాడడం అనేది అది మనం ఎప్పటి నుంచో వినుంటాం. దాన్ని యూజ్ చేసుకొని ప్రజెంట్ టైం లైన్లో ఎలా తీసుకొచ్చాం అనేది. సో ఇట్స్ అ వెరీ ఇంటెన్స్, మీరు చెప్తున్నట్టుగా సూపర్ న్యాచురల్ ఉంటుంది, డివోషనల్ ఉంటుంది. అండ్ అన్నీ ఇట్ విల్ ఫాల్ ఇన్ ద రైట్ ప్లేస్. ఫోర్స్డ్గా వచ్చినట్టుగా ఉండదు. అండ్ ఈవెన్ దో ఐ ఫీల్ ఇట్స్ గివెన్ ఏ సర్టిఫికేట్, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. ఏ సర్టిఫికేట్ ఇస్ గివెన్ ఫర్ ఆ బ్లడ్ లిక్కింగ్ ఏదో ఉంది కదా, అది కూడా చాలా ట్రిమ్ చేసాము.
కొద్ది బ్లడ్ షెడ్ కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పి. సో బట్ ఎంటైర్ ఫ్యామిలీ కెన్ ఎంజాయ్ నా ఫీలింగ్. అంటే ఇది కంప్లీట్ తెలుగు సినిమా అనుకోవచ్చు కదా, తెలుగు నుంచి తెలుగులో చేసి హిందీకి డబ్ చేసిన సినిమా అంతేనండి, కంప్లీట్లీ తెలుగు సినిమా. ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ ఆర్టిస్ట్ సెట్ ద డైలాగ్స్ ఇన్ తెలుగులో ఫస్ట్ ఎడిట్ చేసి అన్నీ చేసి దాన్ని అప్పుడు హిందీకి డబ్ చేసాం. ఇట్స్ జస్ట్ దట్ కొందరు ఆర్టిస్టులు మాత్రం హిందీ నుంచి కూడా ఉంటారు. ఇప్పుడు సోనాక్షి గారు కానీ, కొద్దిగా శిల్పా గారు ఆల్సో ఇస్ దేర్, అండ్ దేస్ మదరులు కొద్దిగా ఒక లేడీ చేశారు ఉన్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు హిందీ వాళ్ళు అయినా సరే ఎక్కడ మీకు హిందీ వాళ్ళు అనిపించి, ఇప్పుడు సోనాక్షి గారు చూసినా సరే షీ డజంట్ లుక్ లైక్ అన్ హిందీ ఫేస్, మన సౌత్ ఇండియన్ ఫేస్ లాగానే ఉంటుంది. సో క్యారెక్టర్ సూట్ అవ్వాలని తీసుకున్నారు అట్ ద సేమ్ టైం. సార్ ఏంటి సార్ మహేష్ బాబు రాజమౌళి గారి సినిమా అప్డేట్ గురించి అనకపోతే ఫ్యాన్స్ ఊరు. సో ఏంటి సార్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏం లేదండి, జీరో ఇన్ఫర్మేషన్. బట్ ఐ నో వన్ థింగ్, బట్ సెన్సేషన్ అవ్వబోతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ సినిమా మీరు? దేర్ ఇస్ నో బౌండరీస్ ఫర్ దట్ నా ఫీలింగ్. మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఎక్స్పెక్ట్ చేసింది మించింది ఉంటుందన్న నా ఫీలింగ్. రాజమౌళి గారు ఎంత పర్ఫెక్షనిస్టో తెలుసు, అండ్ మహేష్ కూడా ఎంత మంచి యాక్టర్ కూడా మనకి అర్థమైంది. అండ్ మహేష్ కూడా ఐ కెన్ సీ ఎంత మోటివేటెడ్గా, ఎంత కష్టపడుతున్నాడు, ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు నాకు అనిపిస్తుంది. ద వే ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఐ కెన్ సీ ద బెస్ట్ ఆఫ్ బోత్ మహేష్ అండ్ అట్ ద సేమ్ టైం రాజమౌళి గారు. మీ వారసుడు రెడీ అవుతున్నాడు సార్ చరిత్? చరిత్ ఇద్దరు ఉన్నారు. చరిత్ విల్ టేక్ అట్లీస్ట్ 2 or 3 years బిఫోర్ హీ గెటింగ్ ఇన్ టు హిస్ ఫస్ట్ ఫిల్మ్ అన్న ఫీలింగ్ యాజ్ ఎ లీడ్. యంగర్ అతను కూడా దర్శనం చేస్తున్నాడు చాలా సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు. ఇప్పుడు ఫౌజీలో చేస్తున్నాడు. ఓకే, ఫౌజీలో యంగర్ ప్రభాస్గా చేస్తున్నాడు. ఆల్మోస్ట్ తను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు ఆ సినిమాకి. ఏంటంటే ఆ సినిమాలో వేదాలు టక చెప్పాలి. సో అండ్ చాలా నీట్గా నేర్చుకొని చేస్తున్నాడు. ట్రైన్ అయ్యాడు సార్ మామూలుగా? ట్రైన్ అవుతుంది. ఇంతకుముందు కూడా చేశాడు, గూఢాచారిలో యంగర్ అడ్విసేష్ లాగా చేశాడు చిన్నప్పుడు అలాగా. సో మొన్న ఈ సినిమాలో కూడా చేశాడు, రవితేజ గారి సినిమాలో. సో హీస్ గాట్ ఆఫర్స్. సర్లే నీకెవరు దీనిలో కూడా చేశాడు యంగర్ మహేష్ లాగా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా ఏదో మా అబ్బాయి అని కాకుండా వచ్చినాయే. మహేష్కి సర్లే నీకెవరు మహేష్కి కూడా తెలియదు యాక్చువల్లీ, అంటిల్ ఫస్ట్ డే సీన్కి వెళ్ళే వరకు నమ్రత కానీ మహేష్కి కూడా తెలియదు దట్ హీ గాట్ ఎ ఛాన్స్ అని. అంటే సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి చాలామంది రాబోతున్నారు. ఇప్పుడు రమేష్ గారి అబ్బాయి, నెక్స్ట్ వాళ్ళ కూతురు, నెక్స్ట్ మంజుల గారి అమ్మాయి ఈరోజు. సరే ఏంటి సార్ ఎలా ఉంది మీకు? బేసికలీ ఏం లేదండి, ఇట్స్ నైస్ టు హ్యావ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. కానీ ఒకటైతే చెప్తున్నా, ఎంతమంది ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఆడియన్స్ ఏం పిచ్చేవాళ్ళు కాదు. అండ్ ఇట్స్ నాట్ రైట్ టు సే బికాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి మొత్తం ఈజీ అయిపోద్ది అని చెప్పి. ఎండ్ ఆఫ్ ది డే అట్లాగేమీ ఉండదని నా ఫీలింగ్. బికాస్ ఐ సీన్ ఇట్ మై సెల్ఫ్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా జరిగిందో నాకు తెలుసు. మేబీ ఏముంటుంది, మ్యాక్స్ ఉంటే ఓకే, ఇప్పుడు ఎవరైనా ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి సినిమా చేద్దామో లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి నీట్గా కాఫీ ఇచ్చి ఒక టీ ఇచ్చి అప్పుడు నో చెప్తారు. కొందరికేమో గేట్ దగ్గరే నో చెప్తారు. గేట్ దగ్గర అంటే అక్కడే లేదులేండి అని చెప్పేస్తారు. సో బేసికలీ ఏంట్రా అంటే ఒక కప్పు కాఫీ మాత్రం ఎక్స్ట్రా వచ్చేది, దానికన్నా ఎక్కువే ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే మనకు రాత ఉండాలి, టాలెంట్ ఉండాలి, కరెక్ట్గా అన్నీ సెట్ అవ్వాలి. సో ఐ థింక్ ఎవ్రీబడి ఆర్ ద సేమ్. సో మా ఫ్యామిలీ నుంచి ఒక 45 వస్తున్నారు కదా, ఒక నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. జట్లాదర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.